దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. 51వ కీర్తన 17వ చరణము. ప్రియులారా, దేవుని దగ్గర నుండి మానవుడు ఆశించినది పొందుకోవడానికి ఖచ్చితమైన చర్య ఏదైనా ఉంది అంటే అది విరిగి నలిగిన హృదయ స్పందనే. ఈ చర్య దేవుని దగ్గర నుండి అనేకమైన దీవెనలను పొందుకునేలా చేస్తుంది. ఇది దీనత్వం కలిగిన హృదయం నుండి వస్తుంది. దావీదు బత్షెబతో చేసిన పాపమును గూర్చి తీవ్రమైన పశ్చాత్తాపమును కనపరుస్తున్నాడు ఈ లేఖన భాగంలో. ప్రియులారా, పాపమును గూర్చిన దుఃఖము మనం చేసినది తప్పు అని స్పష్టంగా ఎరుగుట, దానిని అయిష్టపడి ఇంకెన్నడూ దానిని చేయకుండుట అనేది దేవుని వైఖరిని కలిగి ఉంటుంది. మన పాపమును గురించి మనం నిజంగా గుండె పగిలిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమతో దానిని సమకూర్చి పెడతాడు. మన పాపములను ఒప్పుకొనిన ఎడల సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఈ క్షమాపణ మనలో నిష్కపట భావనను కలిగిస్తుంది. గనుక ఆయనను స్తుతించుటకు, ఆరంభించుటకు ఇదే తగిన సమయం. దావీదు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందిన తరువాత ఇలా స్పందించాడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అన్నాడు. ప్రియులారా, వినయము దేవుని పరిశుద్ధతకు, మన హృదయపూర్వక స్తుతి ఆయన క్షమాపణకు స్పందనలు. అటువంటి స్పందన కలిగి ఉందాం. విడుదల నొందిన ఆత్మ యొక్క గానమే స్తుతి. గాడ్ బ్లెస్ యూ ఆల్.